కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చెన్నుపాటి వేణుమాధవ్ నుంచి 40 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లు రాయించుకున్నారని ఆరోపణలతో ఆ కేసులో మైత్రి మూవీస్ అధినేత నవీన్ పేరు తెరపైకి వచ్చిందట. అయితే ఒక ఆయన కంప్లైంట్ చేసిండు కదా జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీసులకు, నన్ను రాధాకిషన్ రావు కిడ్నాప్ చేసి 40 కోట్ల విలువైనటువంటి షేర్లను వేరేటోళ్ళ పేరు మీదకి రాయించినని ఆ వేరేట ఆయన ఈయననే కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత ఈయననేనట. ఈయననే దొంగతనంగా రాయించుకున్నది ఆయన ఆరోపణ. రాధాకిషన్ రావు గన్ను పెట్టి మరి బెదిరించి తీసుకున్నాడు అనేది ఆరోపణ.